ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మరొక పునరుద్ధాన దినాన్న మీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, గడిచిన జూన్ మాసం అంతటినీ దేవా, ఈ 4 వారాలు మీరు ఎక్కల చాటున భద్రపరిచారు. ప్రతి పరిస్థితి దగ్గర మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు దేవ. తిరిగి మరలా ఈ దినాన్న నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం చేత సరిచేయబట్టడానికి, దేవా ప్రోత్సహించబట్టడానికి, పురికొల్పబట్టడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవా, వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఇక నువ్వు ప్రయాణంలో ఉన్న వారిని క్షేమపరిచి తీసుకుని రండి. తదుపరి మాట్లాడబోతున్న దాసు కూడా బలపరిచి మా అందరి క్షేమార్థమై వాడుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్న తర్వాత ఈ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా దగ్గరగా ఉండి వెంబడించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఈయన పద్మసు ద్వీపానికి వెళ్ళగల కారణం అని చెప్తే ఏమంటాడంటే 1వ అధ్యాయం 9వ వచనంలో, మా సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడనైన నేను యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం పద్మసు ద్వీపమున పరవాసినైతినమాట. ఎందుకు వెళ్ళాడంటే పద్మసు ద్వీపానికైనా యేసుక్రీస్తు ప్రభు వారి గురి వాక్యం నిమిత్తం, అలాగే ఆయన గురించినటువంటి సాక్ష్యం నిమిత్తం అన్నమాట. ఈ పద్మసు ద్వీపం అనేది మనందరికీ తెలుసు, టర్కీ దేశానికి దగ్గరలో ఉంటుంది అన్నమాట, గ్రీస్ దగ్గర. ఎవరైతే బందీలుగా ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తారో వారందరినీ తీసుకెళ్ళి ప్రత్యేకపరచబడిన స్థలంలో ఉంచేవారు. ఆ స్థలంలో అయిన వాళ్ళు కనపడరు, ప్రేమించిన వాళ్ళు కనపడరు, ఒక్కడే ఉండాలి. అలాంటి పరిస్థితుల మధ్య ఈయన ఎవరిని చూశాడండి అంటే దేవుని చుట్టూ మొదలుపెట్టాడు. నిజమైన ఆరాధకుడు ఎప్పుడు కూడా పరిస్థితులను చూసి ఆరాధించేవాడు కాదు, ప్రభువును చూసి ఆరాధించేవాడే ఉంటాడు. ఈయన ఉన్న పరిస్థితుల్లో మనం ఉంటే మనం చూసేది ఏంటంటే అంటే అక్కడ ఉన్న రాతి ప్రదేశాన్ని చూస్తాం, అలాగే చుట్టూ ఉన్న ఒకవేళ ఖైదీలు ఉంటే వాళ్ళని చూస్తాం, లేదా ఐసోలేటెడ్ గురించి బాధపడుతూ ఉంటాం. ఇది నాన్న మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆరాధించాలని అంటే ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరుగున్నప్పుడు మన మనసు పెట్టేది పరిస్థితుల మీద కాదు, ప్రభువు మీద పెడతాం. సరే, ఇది ఆయన చెప్పిన మాట. ఏమన్నాడు ఆయన 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యంలోను సహవాసంలోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మసు ద్వీపంలో ఉన్నానన్నమాట. ఆయన ఉన్నది పద్మసు ద్వీపమే. ఆయన వెళ్ళిన కారణం యేసు ప్రభు వారి నిమిత్తమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చూశాడంటండి, 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుట 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అనే మాట.
ప్రకటన గ్రంథం అనగానే మనకేం గుర్తొస్తాయండి అంటే 3 ఆరులు, అలాగే 7 ముద్రలు, తర్వాత జరగబోయే సంఘటనలు, తర్వాత ఇదొక ఫ్రిక్షన్ లాగా మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది అంటే యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రకటన అనే పదానికి ప్రత్యక్షపరచబడటం అని అర్థం. అలాగే ఇది దాచబడింది కాదు, ప్రత్యక్షపరచబడింది. ఆయన ఏమై ఉన్నాడో ఈయన మాట్లాడితే ఏమంటారంటే మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, తన దాసులకు కనపరచుటకు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడనైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు నాకు సూచించినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఇది ప్రారంభ వచనాలు. ఈ ప్రారంభ వచనాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు చదవబోయే విషయాలు కానీ వినే విషయాలు కానీ ఎవరైతే వాటిని వింటున్నారో చదువుతున్నారో వారు ధన్యులు అని చెప్పన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు, సంగతులను వినువారు మాత్రమే కాదు గైకొని వారును ధన్యులు అనే మాట. ఇప్పుడు మొదటి మాట దగ్గరికి వచ్చేద్దామే. ఈ దేవుడు ఎవరంటే అండి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అనే మాట. దేవుని గురించి ఈయన చెప్తున్న మొదటి మాట ఏంటంటే, వర్తమాన కాలం అంటే ఇప్పుడు, భూతకాలం అంటే జరిగిపోయింది, భవిష్యత్ కాలం అంటే రాబోయింది. 3 కాలాల్లో కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అన్నమాట. వర్తమానంలో ఆయన ఉన్నారు, భూతకాలంలో ఆయన ఉన్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉండబోతా ఉన్నారు అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పద్మస్సుకు ముందు ఆయన ఉన్నారు, పద్మస్సులో ఆయన ఉన్నారు, పద్మస్ తర్వాత కూడా ఆయన ఉండబోతా ఉన్నారు అన్నమాట. ఈ మాట మనకి ఎంత ఆదరణ ఇస్తుందండి అంటే, దేవుణ్ణి ఎరగకముందు మన జీవితం, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన జీవితం, రాబోయే జీవితం, 3 కాలాలు. ఈ 3 కాలాలను పక్కన పెడతా ఉన్నప్పుడు అనేక మంది జీవితాల్లో భూతకాలం అనేది చాలా భయంకరమైన కాలం. ఎందుకని చెప్పండి, గతించిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మన అంతరంగాల్లో చాలా వేదనలు కలుగుతూ ఉంటాయి. అలా కలుగుతూ ఉన్నప్పుడు మనం మిస్ అయ్యే ఎలిమెంట్ ఏంటో తెలుసా అండి, వర్తమాన కాలంలో దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉంటాం. ఈయన ఉన్నది పద్మస్సులో, కానీ గతకాలంలో ఎలా ఉన్నాడు ఆయన, యేసుప్రభు వారితో కలిసి నడిచాడు, యేసుప్రభు వారికి ప్రియమైన శిష్యుడికి తిరిగాడు. కానీ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మన జీవితాల్లో పరిస్థితులు మారచ్చు, కానీ మారనివాడు మన ప్రభు అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఆయన ఏం ఆరాధించవచ్చు చెప్పండి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవ నీకు వందలని చెప్పొచ్చు. సో చదువుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మనందరం తీసి చదువుదాం. 2వ వచనం కూడా. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమును, కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని అనే మాట. ఇక్కడ రాయబడిన మాట, మోషే గారికి ప్రత్యక్షమైంది ఎవరంటే అండి, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నమాట. వారికి ప్రత్యక్షమైన విధానం వేరు, మనకి ప్రత్యక్షమైన విధానం వేరు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఏకకాలంలో మీతో ఉన్నవాడును అన్నమాట. ఏకకాలంలో మీతో ఉన్నవాడును అన్నమాట. ఆ ఉన్న దేవుడు ఎవరంటండి, తర్వాత మాట చెప్తున్నాడు, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సత్యసాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అన్నమాట. ఈయన చూస్తూ ఉంది ఏంటండి అంటే, పద్మస్ లోపల ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ రాళ్ళు ఉన్నాయి, చుట్టూ మనిషి కనపట్టలేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఈయనకి ఎవరు కనపడతా ఉన్నారు, సింహాసనం మీద ఉన్న ప్రభు కనపడతా ఉన్నాడు. ఆయన అంటున్నమాట, నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి
ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి. ఒక్కొక్క మాట మనం ఆలోచిస్తా పోతే 3 కాలాల్లో ఏకరీతిగా ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు అన్నమాట. ఆయన లోకానికి ఎలా కనపడ్డాడు? చంపబడిన వాడికి కనబడ్డాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట, మృతులలో నుండి ఆయన ఆది సంభూతుడిగా లేచినవాడు అన్నమాట. ఈ 3 మాటల్లో మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే ఈ దినాన్న దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటా ఉన్నామో మన జీవితాల్ని బాధ పెట్టే విషయాలు 3. మొదటి విషయం ఏంటి చెప్పండి? ఏంటండి అంటే మరణం మనల్ని బాధ పెట్టచ్చు. ఆ తర్వాత మాట అధికారాలు మనల్ని బాధ పెట్టచ్చు. ఆ తర్వాత ఒకవేళ అబద్ధ సాక్ష్యాలు మన జీవితాలను బాధ పెట్టచ్చు. అబద్ధ సాక్ష్యం, అలాగే మరణం, అలాగే అధికారం. ఈ 3 విషయాలు ప్రతి మనిషిని కూడా ఏదో ఒక సమయంలో బాధ పెడుతూనే ఉంటాయి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా అండి? నమ్మకమైన సాక్షి అన్నమాట. నమ్మకమైన సాక్షి అన్నమాట. ఆయన సాక్షి అన్నారు, మనం సాక్షులంగా ఉండాలి. ఆయన సాక్షి, మనం సాక్షులం. ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో ఆయన సాక్షులుగా జీవిస్తారు. యోహాను గారు అంటున్నమాట నమ్మకమైన సాక్షి అని చెప్తూ మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచినవాడు అన్నమాట. మృతుల నుండి ఆది సంభూతిగా లేచినవాడు. మరణం అనేది మానవ జీవితానికి ఒక పెద్ద ట్రాజడీ అయితే బైబిల్ చెప్తా ఉన్నమాట మీకేమో అది అంతం, దేవుడే అంటా ఉన్నారు అది ఆరంభం అన్నమాట. ప్రపంచం మొత్తం బాధపడతా ఉన్న విషయం మరణం అయితే బైబిల్ చెప్తా ఉన్నమాట మృతులలో నుండి ఆయన లేపబడిన వాడనమాట. ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిరీక్షణ కలిగిన వారే. ఆయన ఎలాగైతే లేచారో మనం కూడా అలాగే లేపబడతామన్నమాట. ఈ మాట దగ్గర నేర్చుకోదగిన పాఠం ఏంటి? ఆయన అంటున్నాడు నేను మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అన్నమాట. మనందరి అంతరంగాలో ఉన్న కలవరానికి ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే 3 కాలాల్లో ఉన్నవాడిని, మరణం తర్వాత కూడా ఉండబోయేవాడిని అన్నమాట. మనం ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు మన అంతరంగాల్లో కలవరం ఉంటే ఆయన మనం సేవించలేం. ఈయన అంటున్నమాట ఆయన నాకు ప్రత్యక్షమైన విధానం ఏంటో తెలుసా అండి? మృతులలో నుండి లేచినవాడు కనబడతా ఉన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు ఆయన? భూపతులకు అధిపతి. భూపతులకు అధిపతి. ప్రపంచం మొత్తం శాసిస్తున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ వారిని శాసించేవాడు మనం సేవించే దేవుడు. అధికారాలు మారచ్చు, కానీ మారని అధికారికమైనటువంటి వాడు మన దేవుడు. ఈ మాట తర్వాత ఆయన అంటాడు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆ తర్వాత మాట చాలా బాగా మంచిగా ఉంటుంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ అన్నాడు కదా. ఆయన అన్నమాట ఏంటంటే మనలను ప్రేమించుచు అనే మాట. మనలను అనే మాటలో ఎవరు కనపడతారు అక్కడ? యోహాను గారు కూడా ఇంక్లూడ్ అయిపోతా ఉన్నాడు. ఇప్పటి వరకేమో చూశాడు, ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? మనలను ప్రేమించిన వాడు అన్నమాట. దేవుడు ప్రేమిస్తే మన జీవితాలు ఎలా ఉండాలా? దేవుడు ప్రేమిస్తే ఎలా ఉండాలి? పద్మస్ అనుభవాలు కూడా వెళ్తారు ఎవరన్నా? ప్రేమించడం అంటే దేవుడు ప్రేమించినప్పుడు మనిషి ఊహించే విధానం ఇది, అన్నీ బాగుండాలి కదనమాట. కానీ ఈయనే మాట్లాడుతూ ఉన్నారు మనలను ప్రేమించచ్చు. ఎక్కడుండి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరూ లేని చోట, ఒంటరిగా ఉన్న చోట, నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్న మాట మనలను ప్రేమిస్తూ అనే మాట. ఎవరైతే ఆరాధకులో వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోగలుగుతారన్నమాట. దేవుని యొక్క ప్రేమ స్థలానికి మించింది, వ్యక్తులకు మించింది, పరిస్థితులకు మించింది. అందుకంటున్నాడు ఆయన మనలను ప్రేమించుచు. ప్రేమించుచు అనే మాట వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా? జరిగిపోయిందా, జరగాల్సిందా, జరుగుతుంది కదండి. ఈయన మాట్లాడుతున్న మాట మనలను ప్రేమించుచు అనే మాట. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నారు, మన గురించి ఇలా ఆలోచిద్దాం. ఈ స్థితిలో కూడా ఆయనను ప్రేమించగలుగుతాడా? ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకనే దేవుని గురించిన 3 మాటల దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు నిజమైన వాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు పిలిచేవాడు అన్నమాట. 3 విషయాలు. దేవుని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట దేవుడు నిజం, గాడ్ ఈజ్ రియల్. రెండో మాట గాడ్ లవ్స్ యూ. మూడో మాట ఇంకో మాట ఏమనుకున్నాం? దేవుడు పిలిచేవాడు అన్నమాట.
ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిజమైనవాడు. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న మనం పరిస్థితులను బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మొదటి మాట. రెండో మాట, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మారని ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మూడో మాట, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన కాల్సి అనే మాట అన్నా కానీ పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచేది మనల్ని ఆరాధించడానికి మాత్రమే. ఒకటి పిలిచాడు, 2 ప్రేమించాడు, మూడవదిగా ఆయన నిజమైనటువంటి దేవుడు. ఈ విషయం మన మనసులో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం చెప్పగలిగిన మాట మనలను ప్రేమించునే మాట. ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం, దేవుడు ప్రేమిస్తే నాకెందుకు ఈ శ్రమ అని చాలామంది అంటూ ఉంటారు. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ప్రేమించాడు కాబట్టి శ్రమ, నాకెందుకు ఈ అవమానం, దేవుడు ప్రేమించాడు కాబట్టి అనే మాట. ఎందుకంటే ఆయన ఎలాగైతే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడో ఆయన వెంబడించే వాళ్ళు కూడా అటువంటి పరిస్థితులు కూడా నడవాల్సిందే అనే మాట జ్ఞాపకం చేసుకుంటే యోహాను గారు ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా అండి? ఒకప్పుడు ఆయన రొమ్మును ఆనుకున్నవాడిని, ఒకప్పుడు ఆయనతో కలిసి తిరిగిన వాడిని, ఆయన మరణం దగ్గర నేను ప్రత్యక్ష సాక్షినే. కానీ ఈరోజు ఎక్కడున్నాను? ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన కారణం చేత నేను పద్మస్సులో ఉన్నాను. ఆ పద్మస్సులో పరవాసిగా ఉన్నాను. పరవాసిగా ఉన్న నన్ను కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడన్నమాట. దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే యోహాను గారిని చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఒకసారి చంపడానికి నూనెలో వేశారు, ఆయన బతికాడని చెప్పి అంటారు చరిత్రకారులు. ఆ తర్వాత కూడా ఆయన ప్రభువుని వెంబడించడం మానలేదు. అలా చాలాసార్లు ఆయన మీద దాడి జరిగింది, కానీ ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నాడు. సో మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్న మనం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అపవాది తప్పకుండా మన జీవితాల మీద దాడి చేస్తూనే ఉంటాడు. అపవాది ఎవరి జీవితాలని ఆక్యుపై చేసుకుంటాడో వాళ్ళు చెప్పే మాట, దేవుడు నాకేం చేశాడు అనే మాట. అర్థమవుతుందండి? అపవాది చేత ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? దేవుడు నాకేం చేశాడు, ఇంత నమ్మకంగా నేను జీవిస్తూ ఉన్నాను, నన్ను ఎందుకు ఇలా వదిలేశాడు అంటారు కదండి. ఈయనేమన్నాళ్ళు చెప్పండి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో నడిచిన వాడు ఇప్పుడు ఏమన్నాడు? ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అనే మాట. యోహాను గారు చూస్తూ ఉంది ప్రభువును మాత్రమే. నిజమైన ఆరాధకుడు ఏ పరిస్థితుల్లోనైనా తన దృష్టిని దేవుని మీద నుంచి పక్కకు మళ్లించుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అనేకసార్లు పరిస్థితులు మనం డైవర్ట్ చేయొచ్చేమో, కానీ మన దృష్టి మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు మీద ఉంటే, అందుకే నెక్స్ట్ మాట ఏమంటాడు? ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి, తన రక్తము వలన మన పాపముల నుండి. ఈ 2 మాటల్లో యోహాను గారు అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు, మన పాపముల నుండి అనే మాట. యోహాను గారు అర్థమైంది, మనము ఆయన ఒకటేనమాట. మన పాపముల నుండి తన రక్తం ద్వారా. ప్రేమించిన ప్రభు ఆయన చూసింది పాపిని, ఆ పాపిని ఆటంకపరుస్తూ ఉన్న పాపాన్ని. నేను ప్రేమించబడతా ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించారు, కానీ నాలో ఉన్న పాపాన్ని కాదు. నన్ను ప్రేమించిన ప్రభు నా పాపమును విమోచించడానికి ఆయన ఖర్చు పెట్టిన వేల ఏంటంటే ఆయన ప్రశస్తమైన రక్తం. మనకు తెలుసు అన్నమాట. ఒక వ్యక్తి ఈ భూమి మీద తనను ప్రేమించిన వారి కోసం వీలునామా రాసి ఆస్తిని ఇవ్వగలడు, లేదా ఒంటి మీద ఉన్న ధనాన్ని బంగారం తీసివ్వగలడు, కానీ తన జీవితంలో ఉన్న తన లోపల ఉన్న ప్రాణాన్ని మాత్రం తీసివేయలేరు. ప్రభు చెప్తానన్నమాట, నేను ప్రేమించాను కాబట్టి నీకేమి ఇచ్చాను చెప్పండి? తన రక్తాన్ని ఇచ్చారు, తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన మీద వెల పెట్టడానికి మనకైతే యోగ్యత లేదు. చాలామంది అంటారు, నీకు 100 రూపాయలు కూడా వేస్ట్ చేయరా అంటారు, నీకు అన్నం పెట్టడం కూడా దండగా అంటారు కొన్ని కుటుంబాలు, వాళ్ళు ఇంట్లో ఉండటమే దండగా అంటారు మన పరిస్థితిని బట్టి. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించి ఆయన ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. తర్వాత మాట ఏమన్నాడు? రక్తం కాచి మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అనే మాట. పాపం మంది విమోచన అయింది అనే మాట. విమోచించేవాడు దగ్గరకు వస్తే జరుగుద్ది ఆ పని. దగ్గరకు వచ్చాడు, వచ్చిన తర్వాత నా పాపం అడుగుతుంది, వీడిని కావాలని అంటే ఎంత వెల చెల్లించాలి? అది ప్రాణం అనే మాట. ఆ ప్రాణాన్ని నా కోసం ఆయన ధారపోసి విమోచించింది నేను, శ్రమపడింది ఆయన. విమోచించబడింది నేను, శ్రమపడింది ఆయన. రక్తం కార్చింది ఆయన, ఆనందపడింది నేను అని ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈ మాటలు? ఇవన్నీ పద్మసు ద్వీపంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు నేను రిపీటెడ్గా చెప్తున్నానండి అంటే, పద్మసు అనుభవం అనేది ఈ దినాన్న ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భారం. ఎవరికి వారు వారి జీవితాల్లో ఒక శూన్యత గుండా వెళుతూ ఉన్నాం మనందరం కూడా. ఆ శూన్యత గుండా వెళుతూ ఉన్నప్పుడు
మన జీవితాన్ని, మన ఆలోచనల్ని ఎక్కువగా ఆక్యుపై చేసుకునేది కేవలం శూన్యం మాత్రమే అన్నమాట. శూన్యంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడూ కూడా సిలువు మీద పెట్టలేం, మనం ప్రేమించిన ప్రభు మీద పెట్టలేం, విమోచించిన ప్రభు మీద పెట్టలేకపోతా ఉన్నాం. కానీ యోహాను గారు నేర్పించే పాఠం ఏంటంటే, నిజమైన ఆరాధకుడు ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభు వారి ప్రేమను మర్చిపోయేవాడు కాదు. తర్వాత మాట ఏమన్నాడు ఆయన రక్తం నుండి విమోచించుచు మన పాపంలో నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. తర్వాత మాట, ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్ అనే మాట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆయన చూస్తారు, ఆయన రాబోతా ఉన్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రాబోతా ఉంది పాపములో ఉన్న నన్ను విమోచించి ఈ భూమి మీద ఆయన సాక్షిగా బ్రతకమని, ఈ భూలోక యాత్ర ఎప్పుడు ముగించినా ఆయన తిరిగి మళ్ళీ మనం తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆ బాధ ఏంటో. సెకండ్ సాటర్డే రాగానే ఒకవేళ అమ్మ నాన్న రాలేదనుకోండి, కిటికీలు ఇంకా చూస్తూ ఉంటారు. టైం అవుతుంటుంది, అందరు పేరెంట్స్ వస్తారు, వీళ్ళ పేరెంట్స్ రారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకసారి ఊహించండి. సెకండ్ సాటర్డే రోజు రాకపోతే అర్థమవుతుంది. తర్వాత 4 దాకే అవుటింగ్ అనుకోండి, 3:55కి వచ్చాడు నాన్న అమ్మ, ఇప్పుడు ఎట్లుంటుంది? అర్థమవుతుంది కదా? ఆ చిన్న టైంలో, ఆ 5 మినిట్స్లో 3:55 దాకా చూస్తూనే ఉన్నారు. 3:50 డాడీ వచ్చింది, మమ్మీ వచ్చింది. రాగానే మన హృదయం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకున్న బాధ పోద్ది, ఇప్పటిదాకున్న ఆందోళన పోద్ది, ఇప్పటిదాకున్న వాళ్ళ మీద ఉన్న అసూయ కూడా పోద్ది. ఎవరి మీద? అందరి పేరెంట్స్ వచ్చారు కదా, మన పేరెంట్స్ రాలేదు కాబట్టి. ఒక చిన్నపాటి ఎదురుచూపు దగ్గరే అనుకున్న వాళ్ళు కనపడగానే ఇంత ఆనందపడుతున్నాం కదా. ఈయనేమన్నాడు చెప్పండి? ప్రతి నేత్రం చూస్తుంది. ఏ నేత్రం చూస్తుంది అన్నప్పుడు, నేను వెళ్తే నా పిల్లలకి ఆనందం, కాలేజీ మొత్తానికి ఆనందం ఉంటుందా? ఉండదు కదండి. మీరు వెళ్తే మీ పిల్లలకి ఆనందం, అందరి పిల్లలు సంతోషపడలేరు కదా. కానీ యేసయ్య ఆ దినాన్న మేఘారూఢుడు వస్తూ ఉన్నప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది. తర్వాత మాట ఏం చేస్తారంట? ఆయనను చూచు ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు? చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోజిట్ పౌలు గారు చెప్పే మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎందుకని అంటండి? 2వ అధ్యాయం 1 చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నడలా మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. కక్ష చేతనైనను వృథాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే ఏగుడిగా ఎంచుకొనొచ్చు. మీరు ప్రతివాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యం చూడవలెను అని చెప్తూ ఎలా మాదిరిగా ఉండాలో చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఏంటన్నమాట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అన్నమాట. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాబోతా ఉన్నాడు. ఎవరైనా అంటే ఇంతకుముందు వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు? ఆయన మన కోసం వచ్చాడు, మన స్థానంలో బలవడానికి వచ్చాడు, మన పక్షాన బలయ్యాడు, తిరిగి మళ్ళీ లేచాడు మన నిరీక్షణ ఇవ్వడానికి. ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను గారు పద్మాసులో ఉన్నాడు. ఏ ఆలోచనతో రాస్తున్నాడు ఆయన? నేను గొప్పోడని చెప్పనట్ల ఆయన తన మనతో కూడా ఐక్యపరుచుకుంటా ఉన్నాడు. మన పాపముల నిమిత్తం అన్నప్పుడు తగ్గించుకున్నట్టు హెచ్చించుకున్నట్టు అంటారు. అది
తగ్గించుకోవడమే కదా. రెండో మాట, ఆయన మన కోసం తిరిగి లేచాడు, తగ్గించుకోవడం. త్వరలో రాబోతున్నాడు మన కోసం అన్నప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటకి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన యోహాను గారు తన చివరి దినాల్లో ఆయన ఏమని చెప్తున్నాడు, ఆయన ఎలా జీవించాడో అలాగే మనం జీవించాలి. అలా జీవించాలంటే ఆయన ఏమైనా నేర్చుకోవాలి కదండి. ఆయన ఏమన్నాడు మొదటి మాట, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కలిగి ఉండండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి అన్నమాట. నిజమైన ఆరాధకుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండేవాడు అన్నమాట. నిజమైన ఆరాధకుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండేవాడు. అక్కడేమనుకున్నాం, నిజమైన ఆరాధకుడు పరిస్థితుల మీద మనసు పెట్టేవాడు కాదు, ప్రభు మీద మనసు పెట్టేవాడు. ప్రభు మీద మనసు పెట్టినప్పుడు మనకేమర్థమవుతుంది, ఆయనను ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, నా కోసం వెల చెల్లించాడు, తిరిగి రాబోతా ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటండి అంటే, క్రీస్తు యేసును కలిగి మనసు కలిగి ఉండండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు అన్నమాట. నిన్ను నన్ను ప్రేమించడానికి, మనందరినీ ప్రేమించడానికి ఆయన ఎంచుకున్నటువంటి అనుభవం ఏంటండి అంటే, మన కొరకు మన పోలికలో మన స్థానంలోనికి. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇంత ప్రేమ పాపినైన నా పట్ల చూపించడానికి ఏ అర్హత ఉందంటారు నాకు? కానీ నా ప్రభు నన్ను ప్రేమించింది కార్యం ఏంటండి అంటే, ప్రపంచంలో నన్ను ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారని అంటే ప్రభు మాత్రమే. ఆయనకి నేను స్పెషల్ అన్నాను అనుకోండి, ఇక ఎవరు పట్టించుకోకపోయినా పర్లా. బైబిల్ చెప్తున్నమాట, ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ ఇంకెవరు చూపించలేని ప్రేమ. ఆ ప్రేమ అర్థమైన తర్వాత ఏ పరిస్థితి కూడా ఆయన మీద ఉన్న ప్రేమ నుంచి మనం తొలగించలేదు. అందుకని ఆరాధకుడు చూసేది పరిస్థితులను మాత్రం కాదు, ప్రభువుని చూస్తూ ఉంటాడు. యోహాను గారు చెప్పిన మాటను బట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నారు, ఈయన కూడా చెప్పిన మాట చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన ఎలా కనపడ్డాడు చదవండి ఒకసారి. ప్రభు ఎలా కనపడ్డారు? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12 చదువుకుందాం. ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ స్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని రూపం చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవే అనే మాట. సో దీనిలో ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు. దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఎవరండి అంటే ఇక్కడ రాయబడిన మాటలో ఆయన ఏమన్నాడు, ఆయన దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ప్రధాన యాజకుని యొక్క పాత్ర. నా కోసం ప్రాణం పెట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు ఆయన పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతి దాన్ని పరీక్షించేటువంటి దేవుడు. ఆయన ముందు దాచదగింది ఇంకేమీ లేదు. ఆయన గుణలక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన పక్షపాతం లేనివాడు మాత్రమే కాదు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గర దాచదగింది ఏమీ లేదు అనే విషయం గుర్తుపెట్టుకుందాం. ఈ 2 అధ్యాయాలను పక్కపక్కన పెట్టుకున్నప్పుడు పౌలు గారు చెప్తున్న మాట, యోహాను గారు చెప్తున్న మాట, వారిద్దరు చెప్తున్న మాట ఏంటండి అంటే, పౌలు గారేమో జైల్లో ఉండి సమాచారాన్ని బట్టి రాస్తూ అంటున్నాడు యేసు ప్రభు పోలి జీవించండి అన్నమాట. పద్మస్సులో నేనేం చెప్తా ఉన్నాడు, ఆయన అర్థం చేసుకుని అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మారినవాడు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నవాడు తప్పకుండా ఆరాధిస్తాడు, వారు కలిగిన అనుభవాన్ని బట్టి అన్నమాట. సో మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యం దగ్గరికి అలాగే సిలువ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సిలువ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు.
ఆయన ఎవరో కాదు, ఆయన నీ కోసం వచ్చిన విమోచకుడు. ఆయన ఎవరో కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరో కాదు, త్వరలో రాబోతా ఉన్న ఆయన తీర్పరి, జడ్జి అనే వాడు కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రేమించిన ప్రభువే పరిపాలించేవాడు, పరిపాలించేవాడే తీర్పు తీర్చేవాడు, తీర్పు తీర్చేవాడే మన తండ్రి. ఇంకేంత బాగుంటుంది చెప్పండి అన్నమాట. ఆయన మన తండ్రి. ఆ చిన్న ఆ భాగ్యాన్ని మనం కల్పించడానికి మనం చేసిన పని ఏంటి చెప్పండి? కేవలం విశ్వాసం మాత్రమే ఉంచాం. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. విశ్వాసం ఉంచింది మనం, ప్రాణం పెట్టింది ఆయన. కేవలం విశ్వాసం వచ్చిన కారణం చేత ఆయన మనకిచ్చిన ఆధిక్యత ఏంటండి అంటే మనం ఆయన కుమారులం, అలాగే కుమార్తెలం. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చిన ప్రభు అంటా ఉన్నాడు, మీరు చూడాల్సింది నన్ను మాత్రమే, నన్ను మాత్రమే. యోహాను గారు బంగారు ద్వీప స్తంభాల మధ్య ఎవరిని చూస్తున్నాడు? ప్రభువుని చూస్తూ ఉన్నాడు. మనమైతే ఏం చూస్తాం చెప్పండి? 22 క్యారెట్లు 24 క్యారెట్లు మనం చూస్తాం, బంగారం చూస్తూ ఉంటాం. సో మనిషి యొక్క దృష్టిని డైవర్ట్ చేసే చాలా ఉండొచ్చేమో, కానీ ఆయన ఏమైనాడో ఎరిగితే మాత్రం దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన మీద మాత్రం ఉంటుంది కదా. ఈయన డిస్క్రైబ్ చేసింది, వర్ణించింది బంగారాన్ని కాదు, ఆయన వర్ణించింది క్రీస్తు ప్రభువాని గురించి మాట. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది మన బాధను వర్ణించడం కాదు, మన బాధల్లో ఆయన మనకేమై ఉన్నాడో, మన సంతోషాల్లో మనకేమై ఉన్నాడో, మన ఒంటరితనంలో మనకు ఏమై ఉన్నాడో అర్థం చేసుకుంటే ఆయన ఆరాధించడం దగ్గర ఎంత ఆనందిస్తూ ఉంటాము. కాబట్టి యోహాను గారి యొక్క అనుభవం నుంచి, అలాగే పౌలు గారి యొక్క అనుభవం నుంచి వారు ప్రభువుని చూస్తున్న విధానాన్ని, మన జీవితాలు మనం ప్రభువుని చూస్తున్న విధానాన్ని పక్కన పెట్టుకుంటే ఎంత వేరియేషన్ కనపడుతుంది? చాలా వేరియేషన్ కనపడుతుంది కదండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని వ్యక్తిగతంగా అంగీకరించిన తర్వాత ఆయన్ని అనుభవించే దగ్గర మన జీవితాల్లో క్రమక్రమంగా మార్పు రావాలి, కానీ క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోవటం మంచిది కాదు. ఈ యోహాను గారు క్రమక్రమంగా జీవితంలో తగ్గొచ్చేమో, కానీ అనుభవంలో పెరుగుతూ ఉన్నాడు. ఆయన యేసు ప్రభువుతో ఉన్నప్పుడు మంచి పాపులారిటీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆయన సాక్షిగా బతికిన కారణం చేత ఎవరు లేని ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి అంటున్నాడు ఆయన, నా ప్రభు నాతోనే ఉన్నాడు, నా ప్రభు నాతోనే ఉన్నాడు. మనతో ఎల్లకాలం ఉండేవాడు ప్రభు మాత్రమే. ఆయన మొదటివాడు, కడపటివాడు, మరణం గెలిచి తిరిగి లేచినవాడు, త్వరలో రాబోతున్నవాడు. ఇంతకు మించిన ఆధారం ఇంకేం కావాలి చెప్పండి ఆరాధించడానికి? కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన విషయాలను బట్టి, ప్రభా నన్ను ప్రేమించావు, నాలో ఉన్న పాపాన్ని తీసుకోవడానికి ప్రాణం పెట్టావు, నన్ను కలుసుకోవడం త్వరలో రాబోతా ఉన్నావు, ఇలాంటి మీరు పరిశుద్ధుడివి, అది నా నుంచి ఆశిస్తూ ఉన్నావు, ఇలాంటి మీరు ప్రేమించేవాడివి, ఆ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఎన్ని మాటలు ఆరాధించవచ్చు. కాబట్టి సిద్ధపడిన దాన్ని బట్టి కానీ లేదా ప్రభు మాట్లాడిన దాన్ని బట్టి కానీ కొద్దిసేపు ఆరాధన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, కొద్దిసేపు ఆరాధన చేద్దాం.